మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము 50వ కీర్తన 15వ వచనము చదువుదాము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. మరొకసారి చదువుకుందాం. 50వ కీర్తన 15వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకుల జీవితాలలో, అనేకుల బ్రతుకులలో నెమ్మది లేని స్థితులు, నెమ్మది లేని పరిస్థితులు. నేను ఆనందంగా ఉన్నాను, నేను సంతోషముగా ఉన్నాను, ఇదిగో నాకు ఎటువంటి సమస్యలు లేవు అని చెప్పగలిగిన వారు బహుశా ఎవరు ఉండరేమో. డబ్బు కలిగిన వ్యక్తికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. వ్యాపారములు ఉన్న వ్యక్తికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అది ఏ సమస్య అయినా కావచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే, నీవు ఆపత్కాలమందు ఉన్నప్పుడు, ఆపత్కాలములో ఉన్నప్పుడు నీవు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. నీవు మొరపెడితే నేను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు అని ప్రభు చెబుతున్నాడు. నా ప్రియమైన వర్లారా, ప్రతి సమస్య ప్రార్థనలో, ప్రతి సమస్యకు ప్రార్థనలో మనకు సమాధానం దొరుకుతుంది. ప్రియమైన వారలారా, ఈరోజు మన సమస్యలను ఎవరెవరికో చెప్పుకుంటాం. మనవారు కానివారు ఎవరెవరితో మన సమస్యలను చెప్పుకుంటాం. కానీ మన ప్రభు అయిన దేవునికి మన సమస్యలు చెప్పుకుంటే ఆ దేవుడు మన సమస్యల నుంచి విడిపిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఆ సమస్య గురించి బాగా ఆలోచన చేసి నిద్రపోకుండా, సరైన భోజనం చేయకుండా నీవు ఉన్నట్లయితే నీవు ఇబ్బందులను ఎదుర్కొంటావు. నీకున్న సమస్యను దేవుని సన్నిధిలో పరుచు, దేవుని సన్నిధిలో తెలియపరుచు, దేవునికి విన్నవించుకో, దేవునికి తెలియపరుచుకో, దేవునికి తెలియజెప్పుకో, దేవునికి మొరపెట్టు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. మనుషుల వైపు చూచినంత వరకు మనకు సహాయం కలగదే. మనుషుల వైపు మనం చూసినంత వరకు మనకు విడుదల దొరకదే. పరిస్థితుల వైపు చూసినంత వరకు మనకు పరిష్కారము కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు పేతురు భక్తుడు నీళ్ళ మీద నడిచే క్రమంలో యేసయ్య వైపు చూస్తూ నీళ్ళ మీద నడిచాడు. పరిస్థితుల వైపు చూచి మునిగిపోయాడు. అప్పుడు అంటాడు, నన్ను రక్షించు, నన్ను రక్షించయ్యా అన్నప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన హస్తమును చాపి పేతురును మరలా లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు మొర పెడితే, ఆయనకు విన్నపించుకుంటే, ఆయనకు తెలియజేసుకుంటే మన సమస్యలన్నిటికీ పరిష్కారం. సంతానము లేక బాధపడుతున్నావా? అప్పులతో బాధపడుతున్నావా?
అనారోగ్యంతో బాధపడుతున్నావా? నెమ్మది లేకుండా ఉందా? ప్రతి ఒక్క సమస్యకు మన ప్రభువు దగ్గర సమాధానం ఉన్నది. ఆయనకు మొరపెట్టు. నీ భర్త మారట్లేడా? నీ భార్య మారుతలేదా? నీ పరిస్థితులు మారుతలేవా? నీ పిల్లలు మారుతలేరా? నీకు ఉద్యోగం రావట్లేదా? నీకు వివాహం జరగట్లేదా? నువ్వు ఇల్లు కట్టుకోలేకపోతున్నావా? ఓ స్థలాన్ని కొనలేకపోతున్నావా? ఇదిగో ఆయనకు మొరపెట్టు. నీకు ఏది కావాలో ఆయనకు చెప్పుకో. నీకు ఏది కావాలో ఆయనకు తెలియపరచు. నీకేది కావాలో ఆయనకు విన్నవించుకో. ఆయన నీకు సమాధానము దయచేస్తాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయనను మహిమపరిచేటట్లుగా ఆయన నిన్ను విడిపిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అలవాటు చేసుకుంటే ఎప్పుడు సమస్య ఉన్నా, ఎప్పుడు బాధ ఉన్నా ప్రభు సన్నిధిలో మోకరించడం, ప్రభుకు తెలియపరుచుకోవడం, ప్రభుకు తెలియజెప్పడం, ప్రభు దగ్గర నుంచి సమాధానం పొందడం, ఆయనను మనం మహిమపరచడం జరుగుతూ ఉంది. కనుక ఈ యొక్క ఏ సమయంలో నువ్వు వింటున్నావో, ఏ ప్రాంతంలో ఉండి నీవు వింటున్నావో, ఇదిగో నీవు మొరపెడితే నీ పరిస్థితులు మారుతాయి. నీ రాజులు మారుతారు, నీ అధికారులు మారుతారు, నీ మీద చలాయిస్తున్న వారు మారుతారు, నీ మీద కఠినముగా ఉన్నవారు మారుతారు. అటువంటి కృప, ధన్యత, భాగ్యము ప్రభువు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, విన్న మాటలు మా వినికిడిలో దీవించి ఆశీర్వదించండి. మీ బలమైన కార్యాలను జరిగించండి. మీ గొప్ప కార్యాలను జరిగించండి. మేలు చేత, దీవెనల చేత ప్రతి బిడ్డను మీరు దర్శిస్తూ రమ్మని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారో, ఎలాంటి ఇబ్బందులతో ఉన్నారో, ఆ ఇబ్బందుల నుండి, ఆ సమస్యల నుండి వారికి విడుదల కలుగునుగాక, వారికి క్షేమము కలుగునుగాక. వారు మిమ్మును ప్రభువా మహిమపరిచేటట్లుగా వారి పట్ల మీ కార్యాలు జరిగిస్తూ రమ్మని ప్రార్థన మీరు ఆలకించినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.